వారికి ఇచ్చి దగ్గరుండి నాటించి అవన్నీ చేయించి దానికి రక్షణ కూడా కల్పించడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నా. ప్రకృతి వైద్య సహాయంలో తుఫానులు, అగ్ని ప్రమాదాలు, వరదలు సంభవిస్తున్నప్పుడు బాధిత కుటుంబాలకు రెడ్ క్రాస్ సహాయ ఇది ఎలా వస్తుంది అంటే నేషనల్ నుంచి మనం మెంబర్షిప్స్ ని కలెక్ట్ చేస్తే 1100 మెంబర్షిప్ కలెక్ట్ చేస్తే 3 వంతులు మనం యాజిటీస్గా నేషనల్కి, 3 వంతులు రాష్ట్రానికి, 3 వంతులు అంటే 330 రూపాయలు మనం రాష్ట్రానికి, డిస్ట్రిక్ట్కి 3 భాగాలుగా విభజిస్తారు. ఆ 3 భాగాల డబ్బుతోని వాళ్ళు నేషనల్ లెవెల్లో కొని ఇవాళ మనకి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఫిషర్మెన్ కానీ, ఎవరికి కానీ సహాయ సహకారాలు అందించారు. అగ్నిమాపక సహాయ సహకారాలు ఏంటంటే వాళ్ళకి చేయడం జరుగుతుంది. అలాగే ఎంబీఆర్ వెల్ఫేర్ సర్వీస్ సొసైటీ వారి సౌకర్యంతో మత్స్యకారులకు 205 లైఫ్ జాకెట్స్ అందించడం జరిగింది. వడగాలు, అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మరి ముఖ్య దినోత్సవాల్లో రెడ్ క్రాస్ వాలంటీర్స్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు, అలాగే మగడపల్లి వెంకటరామమూర్తి ఈ సంవత్సరం శాంతా కళ్యాణ్ అనురాగిణి ప్రక్కన సుమారు 21.5 లక్షలతో కొత్త భవనం నిర్మించడం జరిగింది. మీకు తెలుసా తెలీదో మగడపల్లి రమణమూర్తి గారి ఒక వదాన్యుడు ఇవాళ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అతను ఆలోచించి ఇది మంచి సొసైటీ, దీనిని డాక్టర్ పిఎల్ రాజు గారికి, డాక్టర్ సుధీర్ గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే లింగప్ప గారికి ఒక కమిటీని ఏర్పాటు చేసి అతని తాలూకా ఆస్తిని టోటల్ సుమారు 6 కోట్ల ఆస్తిని మొత్తం యావత్ ఆస్తిని త్రూ ఎంఐ సొసైటీ పెట్టి ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా కొన్ని కార్యక్రమాలు జరిపించడానికి ఆ మహా